రెసిపీ వచ్చేసి చేపల పులుసు అనమాట. సో ముందుగానే నేను చేపల్ని మ్యారినేట్ చేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, కొద్దిగా మెంతుల పొడి, ఇంకా గరం మసాలా, అల్లం పేస్ట్ కలిపేసి మంచిగా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. పులుసుకి ఏమేమి కావాలంటే ఇదిగోండి, ఆనియన్ ఫ్రై చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ కొత్తిమీర అండ్ పుదీనా సపరేట్గా, మళ్ళీ ఒక 2 ఆనియన్స్, తర్వాత కొన్ని పచ్చిమిర్చి అనమాట. సో ప్యాన్ పెట్టేసుకున్నాను, ఆయిల్ పోసాను. హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ పడతాం కదా, ఈ పేస్ట్ వేసేసుకొని మంచి రోస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఆనియన్ పచ్చిమిర్చి వేసి సో ఇవన్నీ వేసేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. సో మిక్సీ పట్టేసుకున్నాను ఆనియన్, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇందులోకి సేమ్ ఇందాక మనం ఆనియన్ పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ కూడా వేసుకున్నాం. మిక్సీ చేసాం కదా ఆనియన్ పేస్ట్, ఇది వేసుకున్నాం. మొత్తం ముందుగానే నేను చింతపండు నానబెట్టుకున్నాను అనమాట, ఎంత అవసరమో అంత తగినంత. ఓకేనా, ఇప్పుడు ఇది ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం. ఆనియన్ పేస్ట్ అండ్ ఆనియన్స్ అనమాట. బాగా ఫ్రై చేసేసుకుంటాం. సో ఇందులోకి కొద్దిగంత పసుపు, అల్లం పేస్ట్, మగ్గిపోయింది. సో ఇప్పుడు ఇందులోకి మనం ముక్కలు వేసుకుందాం. కొద్దిగా మగ్గనిద్దాము, తర్వాత మళ్ళీ తిప్పేసుకోవాలన్నమాట. చూస్తున్నాం, దీన్ని ఏం చేయకూడదు, ఇట్లే ఉంచేసి పులుసు ఉంది కదా, పులుసు పోసేసుకున్నాం. ఇట్లే ఉడికిచ్చిన ఒక ఉడికొచ్చిన తర్వాత మనం కదుపుదాం. వేసుకుందాము సరిపడా సాల్ట్. ఇప్పుడు తక్కువ వేసినా, ఎందుకంటే మనం మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ. సో సరిపడా గరం మసాలా, సరిపడా జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకొని ఇప్పుడు జస్ట్ స్పూన్తోనే ఇలా అందాం అంతే. అలా ముక్కలు ఇది అయిపోతాయి కదా, జస్ట్ ఇట్లా. అంతే.
అంతే. మూత పెడదాం ఒక 15 మినిట్స్, బాగా ఉడికితే బాగుంటుంది అన్నమాట. సో లాస్ట్లో కొద్ది కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసేసుకుంటే సరిపోతుంది. సో ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం కరివేపాకు, కొత్తిమీర వేసేసుకుందాం. సో వేడి వేడి చేపల పులుసు రెడీ. సో వైట్ రైస్లో సర్వ్ చేసుకుని తింటే ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది. సో ఈ వీడియో చూసిన వాళ్ళు కొద్దిగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.